సార్ మనము ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే లైక్ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పుల్కా ద్వారా మామిడి గింజతో చేసుకున్న పుల్కా తింటే తగ్గిపోతుందమ్మా అని చెప్పి నార్మల్ అవుతుంది అని అన్నారు కదా. మరి అటువంటిదే మనం షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేయడానికి లేకపోతే కంప్లీట్గా నియంత్రించడానికి కూడా ఏమైనా ఔషధం యూజ్ చేసుకోవచ్చు అంటారా పుల్కాస్ తీసుకునేటప్పుడు? ఈ రోజుల్లో చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. అవును సార్. సో రకరకాల కారణాలు. మరి షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి షుగర్ వ్యాధి త్వరగా తగ్గేందుకు, కంట్రోల్ ఉండేందుకు, అట్లే షుగర్ వ్యాధి వల్ల ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక పుల్కా గురించి చెప్తాను మనం. సో ఈ పుల్కా వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ప్రత్యేకంగా షుగర్కి సంబంధించినటువంటి ఔషధాలు వాడకం చాలా వరకు తగ్గించుకోవచ్చు అమ్మా. సో దానివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా అట్లా చేయడం వల్ల. సో ఈ పుల్కా ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాల పిండి మనం తీసుకున్నట్లయితే 2 పుల్కాల పిండిలో పచ్చి పనసకాయల పొడి అమ్మా, పచ్చి పనసకాయ పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. సో పనస పండు షుగర్ని పెంచుతుంది. చాలా మందికి డౌట్ వస్తుంటుందమ్మా, డాక్టర్ గారు అది చెప్తున్నారు, మరి పనసకాయలు చెప్తున్నారు, పనస పండు కూడా తినేసి షుగర్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో వాళ్ళ డౌట్ కూడా క్లియర్ చేస్తానమ్మా. సో పచ్చి పనస పండు అయితే పనస పండు తొన ఉంటుంది కదమ్మా, షుగర్ని చాలా త్వరగా పెంచుతామా, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ దానికి. ఓకే. పచ్చి పనసకాయల పొడి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా. ఇది ఏం కష్టపడక్కర్లేదమ్మా, ఆన్లైన్లో దొరుకుతుంది, తర్వాత పెద్ద పెద్ద ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది, ఇబ్బంది అయితే లేదమ్మా. పచ్చి పనసకాయల పొడి. సో ఈ పచ్చి పనసకాయల పొడి 2 పులకాలకు సంబంధించినటువంటి పిండిలో మల్టీగ్రెయిన్ పిండి కానీ లేకపోతే మల్టీ మిలెట్ పిండి కానీ ఏదైనా తీసుకోండమ్మా. సో ఆ పిండిలో ఒక 2 టీ స్పూన్లు అంటే ఒక 10 గ్రామ్స్ పచ్చి పనసకాయల పొడి, అదేవిధంగా 1 టీ స్పూను మెంతులను వేయించి చేసినటువంటి పొడి. 2 టీ స్పూన్లు పచ్చి పనసకాయల పొడి అయితే 1 టీ స్పూను మెంతుల పొడి, వేయించినటువంటి మెంతుల పొడి కలిపేసేసి నీళ్లు కలిపేసి, సరే పుల్కా పద్ధతిలో లేకపోతే రోటీ ఏదైనా పర్లేదు, అది తయారు చేసుకుని రోజు తీసుకోవడం వల్ల షుగర్ త్వరగా చిన్న వయసులో రాకుండా ఉంటుందమ్మా. దానికి అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో పచ్చి పనసకాయల పొడిలో 30 to 35 గ్రామ్స్ ఫైబర్ ఉంటుందమ్మా. సో ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. సో మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షుగర్ అనేసరికి కేర్ ఆఫ్ అడ్రస్ మెంతులు. ఆహార పరంగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి తెలుసమ్మా, అందులో పోషక విలువలు కానీ అందులో షుగర్ని తగ్గించేటువంటి ఇతర పదార్థాల యొక్క గుణం కానీ కెమికల్స్ కానీ ఆల్కలైడ్స్ కానీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ 2 పదార్థాలు కలిపి మనం పుల్కాలో ఈ 2 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల మరి షుగర్ నియంత్రణకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చిన్న వయసులో షుగర్ రాకుండా కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా మరి ఈ యొక్క రాత్రి పూట కానీ ఉదయం పూట కానీ ఏదో ఒక టైంలో ఈ యొక్క పుల్కాలను కానీ లేకపోతే రోటీ కానీ చపాతి కానీ ఏదైనా తయారు చేసుకుంటప్పుడు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ టెండెన్సీ తగ్గిపోతుందమ్మా. సో క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మరి దీనివల్ల ఇంకోటి ఏమవుతుందంటేమా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో నుండి ఈ యొక్క పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు చక్కెరగా మరి త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు కూడా ఈ ఫైబరు తర్వాత మెంతులు ఉన్నటువంటి ఇతర పదార్థాలన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. సో ఎప్పుడైతే ఈ యొక్క చక్కెర త్వరగా రక్తంలో కలవదో అప్పుడు రక్తంలో షుగర్ పెరగకుండా ఉంటుంది. సో ఆ యొక్క గుణం ఇందులో ఉందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో చేసుకొని తీసుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. అందరూ వాడుకోవచ్చమ్మా. ఇంకోటి ఏంటంటే మామూలు మెంతులు అలాగే తీసుకుంటే చేదుగా ఉండడము, మెంతి పొడి తీసుకుంటే చేదుగా ఉండి కొంతమంది తీసుకోలేకపోవడం ఇలాగ ఉంటుంది. సో మనం ఈ రూపంలో కొంత వేడి జనరేట్ అయ్యేసరికి మనం ప్రాసెస్లో వంట చేసేటప్పుడు పదార్థాన్ని తయారు చేసేటప్పుడు దానివల్ల మంచి రుచికరంగా తయారైపోతుందమ్మా. అండ్ ఇక్కడ ఇంకొక ట్రిక్ కూడా ఉంది సార్, ఏంటంటే మెంతులు వేయించినప్పుడు కూడా ఎక్కువ వేగా అనుకోండి చేదు ఇంకా పెరిగిపోతుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెంతులు వేయించేటప్పుడు. ఎగ్జాక్ట్లీ మైల్డ్గా. అవును, ఎందుకంటే ఆ పచ్చిదనం పోయేదానికి వేయిస్తాం కాబట్టి ఇప్పుడు వేయించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం పుల్కాలు తయారు చేసుకున్నప్పుడు వేయిస్తాం కాబట్టి సో మైల్డ్గా వేయిస్తే సరిపోతుంది. ఓకే సార్, చాలా చక్కటి ఔషధాన్ని తెలియజేశారు. మెంతుల పొడి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ వచ్చి పనసకాయ పొడి, పచ్చి పనసకాయ పొడి మనకు దొరుకుతుందమ్మా ఆన్లైన్లో. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. నమస్తే.